హాయ్ అండి. కాలీఫ్లవర్ రైస్ ముందుగా వాటర్ పెట్టి సరిపడా ఉప్పు వేసుకుని బాగా బాయిల్ అవనిచ్చి కాలీఫ్లవర్ వేసుకొని ఒక 2 నిమిషాల పట్టు ఉంచుకొని కాలీఫ్లవర్ పక్కకు తీసుకోవాలండి. ఒక బౌల్లో తీసుకుందాం. దీంట్లో 1 స్పూన్నర కారము, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఒక 5-6 టేబుల్ స్పూన్లుగా కార్న్ఫ్లవర్ వేసుకొని కలుపుకుందామండి. ఇలా కలిపిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని మొత్తం కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా తీసి ఆయిల్ కొద్దిగా ఉంచానండి. దీంట్లోనే ఎల్లిపాయ ముక్కలు కొద్దిగా, ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక క్యారెట్ కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా. ఒక 4 బీన్స్ కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలండి ఇంకో 2 నిమిషాల పట్టు. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు పసుపు, 1 స్పూన్నర కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని వెనిగర్ ఒక 4 డ్రాప్స్ వేసుకుందామండి. టమాటా సాస్ 1 టేబుల్ స్పూను, సోయా సాస్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందామండి. వేసుకొని కలుపుకొని కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకుందామండి. వేసుకొని కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే రైస్ వేసుకుందామండి. కలుపుకున్న తర్వాత రైస్ వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకొని దాంట్లో 1 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలండి. కలుపుకొని సర్వ్ చేసుకుంటామేనండి. సర్వ్ చేసుకుంటే మనకి కాలీఫ్లవర్ రైస్ అయితే రెడీ అయిందండి. చాలా చాలా టేస్ట్గా ఉండిద్దండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.